పెళ్లైన మహిళలు కాలికి మెట్టెలు ధరించడం వెనుక ఉన్న అసలైన రహస్యం ఏంటో తెలుసా? భారతీయ మహిళలు పెళ్లి తర్వాత కాలికి మెట్టెలు ధరిస్తారు. స్త్రీ యొక్క వైవాహిక స్థితిని ఈ సాంప్రదాయ ఆభరణం సూచిస్తుంది. హిందూ మత సాంప్రదాయంలో మహిళలు కాలికి మెట్టెలను ఎక్కువగా ధరిస్తారు. పెళ్లి చేసుకున్న తర్వాత మహిళలు కాలికి మెట్టెలు అలాగే గాజులు ధరించడం అనేది భారతీయ సాంప్రదాయాల్లో పురాతన సాంప్రదాయం. కేవలం ఈ ఆభరణాలు అలంకారం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం మరియు శక్తితో కూడా సంబంధం కలిగి ఉన్నాయని పెద్దలు చెప్తుంటారు. ప్రాచీన వైద్య పద్ధతుల ప్రకారం చూసుకున్నట్లయితే కాలి బొటనవేలు పక్కన వేలు విద్యుత్ వాహక శక్తిని కలిగి ఉంటుందట. కాబట్టి ఈ వేలుకి మెట్టెను ధరించడం వల్ల శక్తి ప్రసరణను సులభంతరం చేస్తుంది. ముంతేజీ నరాలకు గర్భకోశానికి కూడా సంబంధం ఉంటుందని చెప్తారు. ఈ క్రమంలో గాజులు పునరుత్పత్తి శక్తిని పరీక్షిస్తాయని చాలామంది నమ్మకం. వైద్య శక్తి మరియు సాంప్రదాయ కలయికను ఈ ఆభరణాలు సూచిస్తాయి అని నిపుణులు చెప్తున్నారు. కాలికి బొటనవేలు పక్కన ఉన్న వేలు గుండె ద్వారా వెళుతుందని, అది గర్భాశయానికి సంబంధించినదని చాలామంది చెప్తారు. కాబట్టి ఆ వేలికి వెండి మెట్టెను ధరించడం వలన అది గర్భాశయం రక్తపోటును అదుపులో ఉంచడానికి చాలా సహాయపడుతుంది. ఆ స్త్రీ యొక్క ఋతుచక్రం నియంత్రణలో కూడా ఇది సహాయపడుతుందని నమ్ముతారు. ప్రాణ మార్గాలన్నీ కూడా ప్రాచీన భారతీయుల ప్రకారం కాలి వేళ్ల గుండా వెళతాయని నమ్ముతారు. కాబట్టి ఇటువంటి వేళ్లకు వెండి మెట్టెలను ధరించడం వలన ప్రాణశక్తి సమతుల్యతను కాపాడటానికి ఉపయోగపడతాయి. శరీరానికి వెండి చాలా మంచిది. భూమి యొక్క ధ్రువశక్తిని గ్రహించి దానిని శరీరానికి ప్రసారం చేసే సామర్థ్యం వెండికి ఉంటుంది. కాబట్టి వెండి మెట్టెలను కాలికి ధరించడం వలన స్త్రీలు సంభోగ సమయంలో అనుభవించే బాధ కూడా తగ్గుతుందని నమ్ముతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ని వినాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.